అతి హామీ అంటున్నాను. ఇవాళ మూడో అవకాశం ఒకటే ఉంది. పార్టీ పరంగా వాళ్ళు చంద్రశేఖర్ ఇవ్వద్దు, కానీ మిగతా పార్టీలు ఇవ్వని ఏముంది? ఇప్పుడు చట్టపరంగా 22% బీసీ పోటీ చేస్తాను బీసీ, కానీ ఇక్కడికి వచ్చేకల్లా మిగతా 20% అదనంగా ఇస్తామంటున్నారు. వీడు ఈ అదనంగా ఇచ్చే ఇవ్వడానికి ఏం అభ్యంతరం ఉండదు, తప్పకుండా తెలుసుకోవచ్చు. కానీ మిగతా పార్టీలో రెడ్డిలో ఇతర కులస్తులు అగ్రవర్ణాలు నిలబెడితే, డబ్బులు ఉన్న వాటిని నిలబెడితే అప్పుడు బీసీ రిజర్వేషన్ ఆప్యాయం ఉంటుంది. కనుక పోటీ సమానంగా ఉండదు కదా రాజశేఖర్. ఇది 40% రిజర్వేషన్ ఆఖరి అవకాశం ఇది ఒకటే ఉంది. దీని తొందరగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే హైకోర్టు పెంచి పోతారు, సుప్రీంకోర్టు పోతారు స్థాయి నియమని. అంటే బీసీ రిజర్వేషన్ లెంకే ఉంది కదా, అది అయ్యేదాకా టైం ఏమని పోవచ్చు. పోతేనేమో డిలే చేస్తాను, చెప్తేనేమో ఎలక్షన్స్ అయిపోతుంది. ఓకే ఓకే రైట్ రైట్ ఒకసారి శివకుమార్ లాల్ గారు. ఎస్, ప్రధానంగా అంటే ఆయన చెప్పినట్టు ఎన్నికల సమయం అంతా అడిగారు, నెల రోజులే అడగడానికి గల కారణాలు ఏంటనేది మొదటి ప్రశ్న. ఇంకొక 2 నెలలు మీరు అన్నటువంటి నెల, అలాగే ఎన్నికల కమిషన్ అడిగినటువంటి 2 నెలలు, మొత్తం ఓవరాల్గా 3 నెలలు ఇచ్చిన సమయం. మరొక నెల అడుగుంటే రైతులకి ఇబ్బంది లేకుండా సాఫీగా ఎన్నికలు జరగడానికి అవకాశం ఉండేది. ఎందుకు ప్రభుత్వం అలాంటి సిఫారసు చేయలేదన్నటువంటి ఒక ప్రశ్నలు లేవనెత్తారు. ఏం చెప్తారు దానికి? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అయితే ఇప్పటివరకు మన బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడడం వినడం జరిగింది. అయితే బండారు రామ్మోహన్ గారు మాట్లాడిన దానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచించే దానికి కొంచెం భిన్నంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే జూలై 30 వరకు తీసుకోవడానికి కారణం ఏంటంటే, మళ్ళీ అక్టోబర్ వరకు పోతే అక్టోబర్లో దసరా నవరాత్రులు ఉంటాయి, మళ్ళీ దీపావళి ఉంటుంది, పండుగ వాతావరణంలో ఉంటుంది. మొత్తం ఇంకా ఆ రకంగా వేరే రకంగా అనేది ప్రభుత్వం ఆలోచించింది. కానీ ఈరోజు క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని ఆల్రెడీ గవర్నర్కి పంపించడం జరిగింది. అది కూడా ఒక దాని మీద కూడా ఒత్తిడి చేయవచ్చు. అది ఇట్లా ఒత్తిడి అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అలా పోయి కూడా 40-45 డేస్ అయితే అయిపోయింది. ఖచ్చితంగా దాని మీద ఒత్తిడి తీసుకొస్తే రేపటి దిన బీజేపీ ప్రభుత్వం కూడా, ఎందుకంటే పార్లమెంట్లో కూడా మా రాహుల్ గాంధీ గారు జిస్కి ఇస్తేదారి ఉస్కి భాగ్యదారి అనే రకంగా ఖచ్చితంగా పార్లమెంట్లో మొత్తం స్తంభింపజేయడం జరుగుతుంది. దానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉల్టా మేము కూడా బీసీ కులగణన చేస్తామనేది మొన్న నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అది వాళ్ళు డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది, 27 వరకు చేస్తామనే రకంగా. సో ఆ రకంగా ఆలోచిస్తే అది నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు బహుశా వాళ్ళు చేస్తారనేది వాళ్ళ నిర్ణయం. కానీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బీసీ కులగణన చేసి ఈరోజు గవర్నర్కి ఆమోదం గురించి పంపించడం జరిగింది. అది ఒకవేళ బీజేపీ కనుక అనుకుంటే అది ఈ పార్టీకి కూడా అది ఆ బిల్ పాస్ కూడా అయ్యే అవకాశం ఉండే. కానీ బీజేపీ అనుకుంటలేదు కాబట్టి ఈరోజు మనకు తెలంగాణకు సపోర్ట్ చేస్తలేదు కాబట్టి ఆ రకంగా కొంచెం ఇబ్బంది కూడా జరుగుతుంది అనేది నేను అనుకుంటా. గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా 33 ఉంటే 22% ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ 42% మేము బీసీలకు ఇస్తామని చెప్తున్నాం. ఒకవేళ కోర్టు పరంగా చిక్కులు ఇబ్బందులు వస్తే కూడా మేము పార్టీ పరంగా మటుకు కాంగ్రెస్ పార్టీ పరంగా 42% ఇస్తాము, మీరు కూడా ఇస్తారా అని చెప్పి బీజేపీకి బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీ సవాల్ విసరడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన దానికి కానీ బీసీ డిక్లరేషన్ గురించి కానీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఎస్సీ వర్గీకరణ ఆల్రెడీ చేయడం జరిగింది, అది ఆమోద ముద్ర కూడా అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఈ బీసీ కులగణన దగ్గరనే ఇప్పుడు గవర్నర్ కోర్టులో ఉంది బాల్. బీజేపీ వాళ్ళు నిర్ణయం కరెక్ట్గా తీసుకుంటే, లేదంటే ఆపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ కూడా మాతో కలిసి వచ్చి ఒత్తిడి చేస్తే రేపు ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్ పాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రైట్. బీఆర్ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు నమస్తే. ఎస్ శుభాకాంక్షలు అందరికీ. మీకు కూడా ఎస్.